హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్. ఈరోజు నేను రుచికరమైన గుడ్లు ఇగురు ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎగ్స్ అయితే నేను ఉడికించి పక్కన పెట్టుకున్నాను తొక్కలు తీసి. తర్వాత అయితే ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఉడికించిన గుడ్లు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్ కట్టర్లోని ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా ఆనియన్స్ తీసుకోవాలి. లేదంటే 3-4 ఆనియన్స్ అయితే సరిపోతాయి పెద్దవైతే. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకోవాలి. రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకుంటున్నాను. టమాటా ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూతను పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. మళ్ళీ మూతను పెట్టుకొని లో టు మీడియంలోని కూరంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కూర కొద్దిగా దగ్గర పడేటప్పుడు వేయించుకున్న ఎగ్స్ని వేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఇగురు రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.